శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కాంతం కథలు కథ సప్తాహం. రచన మునిమాణిక్యం నరసింహరావు గారు. గోపాలునికి ఏమీ పని లేదు. చదువుకున్న వాళ్ళకే పనులు దొరకపోతుంటే ఏదో వానాకాలపు చదువు 2 ముక్కలు చదువుకున్న వాళ్ళ మాట చెప్పాలి. అయితే ఒక విషయం ఆలోచించాలి. ఉద్యోగం అనేది సేవ, అంటే ఒకరి కింద నౌకరీ చేయటం స్వాతంత్రానికి విరుద్ధం. అందుచేత గోపాలం పూర్తిగా స్వతంత్ర జీవనం చేయటానికి పూనుకున్నాడు. అడిగిన జీతం బివ్వని మిడమేల్పు దొరను గొల్చి మెలగడం కంటే వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నగా బ్రతకవచ్చు మహిళో సుమతి అని మహాకవి పాడుతున్నాడు. అయితే మడిదున్నగా మనుగడ గడపటానికి మడి అనే పదార్థం ఒకటి ఉండాలి. మడి లేకపోతే ఏమిటి దున్నటం అనే తర్కాన్ని సాధించటం ఎట్లాగా? వర్తకం ఒకటి ప్రతి నిరుద్యోగికి ఆదర్శం. గోపాలానికి కూడా అదే ఉద్దేశం కలిగి తీవ్రంగా ఆలోచించి తెగించి ఒక వ్యాపారంలో వేలు పెడితే అందులో నష్టం వచ్చింది. తల దువ్వుకొని గ్లాస్కో మల్లు చొక్కా తొడుక్కొని మల్లు బట్ట కట్టుకొని పైన ట్విడ్ కోటు తగిలించి సిజర్స్ సిగరెట్టు వెలిగించి తెనాలి వీధుల్లో తిరుగుతుంటే ఎన్నాళ్ళు జరుగుతున్నవి? గోపాలానికి జరగనప్పుడు చేసే పని ఏముంది మరి? ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరకు వెళ్ళి వరే భాయ్ ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంది, పైకం అందలేదు, రేపు సాయంత్రం తెచ్చిస్తాను, 10 రూపాయలు ఉంటే ఇద్దువు అనటమే కదా. వాడు 10 రూపాయలు లేవంటాడు. తప్పకుండాను లేకపోతే ఏదో చూడు 4 అయినా, అతని దగ్గర 4 అయినా లేక 2 ఇస్తాడు. 2 కోసం 10 అడిగితే 2 వచ్చేటప్పటికి గగనమయ్యింది. అది వచ్చినంతే చాలు గోపాలానికి. రేపు ఇంకొకరిని బోల్తా వేయవచ్చు. ఇలా అప్పుల మీద అప్పులు గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి భోజనానంతరం తాంబూలం వేసుకుంటూ ఉంటే భార్య మెల్లగా దగ్గర చేరింది. ఇలా మాట్లాడారు వారు. ఏ బాధ అయినా పడవచ్చు కానీ రుణబాధ పడలేము. ఈ ఊరంతా అప్పులే అయిపోయినవి. ఇవి తీర్చడం ఎలాగా? ఈ రుణం తీరటం ఎప్పుడు? నాకు కాస్త మెడలో పచ్చబడడం ఎప్పుడు? మీరు గట్టిగా ఆలోచించకపోతే ఎలాగా? ఏమో, నేను మటుకు ఏం చెయ్యను. నాకు ఏమీ తోచటం లేదు. ఏమిటి కీలకం? ఏదో కోరిన సొమ్ము ఇస్తారనుకున్నాను కానీ ఇలా అప్పులలో మునిగితే తేలేతారనుకోలేదు మా వాళ్ళు. మీరేదో ఉద్యోగాలు చేస్తారనుకున్నారు. అవన్నీ గాలిలో మేడలు. ఒకని వెర్రితనం అయినా అని గోపాలం కొంచెంసేపు ఆలోచించి, చూడు, నీకు కార్తీక మాసంలోగా సరుకు చేయిస్తే సరికదా అన్నాడు. రేపటికి ఇంట్లో బియ్యం లేవు అన్నది భార్య. గోపాలం మొదటి నుంచి ఎలాగో అలాగూ బాగా బ్రతికాడు. ఈ రోజుకు ఇలా అప్పులతో మునగానాం తేలానాం అయింది. అది కాక టీ తాగటం మానేయవలసి వచ్చింది. బుద్ధిమంతుల లక్షణం కష్టాల నుంచి గట్టెక్కడమే. 3 నిమిషాలలో 300 రూపాయలు అప్పైనా తీర్చగల బుద్ధిమంతులు గలరు. గోపాలానికి సాధనం సంపాదన కాదు, సంసారం అంటే కించిత్ విరక్తి కూడా జనించిందని అనవచ్చు. ఎందుచేతనంటే ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి అతను అమాంతంగా రామభక్తుడైనాడు. వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్ నుంచి 3వ రోజుకు ప్యాకెట్ వచ్చింది. బైండు గట్టి తెలుగు లిపిలో ఉన్న గీత, సుందరకాండం అవి పారాయణ ఆరంభించాడు. ఉదయం ఎవరైనా వారింటికి వెళ్తే గోపాలం లేడి చర్మం మీద కూర్చొని గీతాపారాయణం చేస్తుంటాడు. పక్కన రాగి చెంబు, పంచపాత్ర, ఉద్ధరణి ఉంటవి. అప్పుడే గోపాలం భక్తుడైన సంగతి పొక్కింది. ఊళ్ళో 1 రోజులు కాకముందే క్రాఫింగ్ మాయమయ్యింది. పిలక జుట్టు అతను బుర్రను అలంకరించింది. నిత్య కర్మానుష్ఠానంలో జరుగుతున్నవి హోమంలోకి కూడా దిగింది గోపాలం. మరి పిచ్చిన పడుతున్నాడే వయసుతనంలో, ఈ నియమాలు గోమాలు ఏమిటి అన్నది ఒక ఆమె. మరో ఆమె అలా అనకూడదు, ఒక్కొక్కరి పూర్వజన్మ పుణ్యం. ప్రహ్లాదుడికి ఎన్నేండ్లమ్మా అన్నది. వీడి ముఖం మొన్నటిదాకా నానా పిచ్చి పనులు చేస్తూ అంతలోనే ఇంత భక్తి అమాంతంగా కుదిరింది. కామాసు. అలా అనకు వదినా, కర్మ విమోచనమైతే ఎంతసేపు మారాలే? అహల్య ఎన్నాళ్ల నుంచో బండరాయి పడుండి
మహానుభావుని పాదకమలం తాకటంతోనే లేచి కూర్చున్నది కాదు అన్నది మొదటి ఆమె. ఎవరేమన్నా గోపాలం భక్తుడని పేరు వచ్చింది. ఎవరో మహానుభావుడు ఆయనకు ఉపదేశం చేశారని, పంచముఖాంజనేయులు ఆయనకు ప్రత్యక్షమవుతాడని ప్రసిద్ధంగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఆంజనేయులు ప్రత్యక్షమవుతాడట, నిజమేనురా గోపాలం అన్నాను. ఏదో అలా వెళ్ళిపోయి వస్తున్నది. ఈ 2 నెలల నుంచి భోజనానికి ముందు రాత్రి ఆయన వచ్చి పూంతాడు. అప్పాలు పోయించమని నాకు ఆహారం చాలడం లేదని నన్ను ఆజ్ఞాపిస్తే దేవుడి ఆజ్ఞ చెల్లించే నిమిత్తం ఎవరైనా భక్తుల దగ్గరకు వెళ్ళి ఆయన కోరిక నెరవేరుస్తాను. కొబ్బరికాయలు కావాలని నిన్ను తన్నకపోతే ఆ కోమటి సుబ్బయ్యనే తంతే తేలిపోతుందిగా. వాళ్ళింట్లో కావలసినన్ని కొబ్బరికాయలు ఉన్నాయి, తన్ని కొట్టించుకోరాదు. అలాగే భగవంతుడు తన భక్తుల ద్వారా తన కోరిక నెరవేర్చుకుంటాడు. భక్తుల ద్వారా నెరవేర్చుకోకపోతే ఎకాఎకిన కొబ్బరికాయ కొట్లోకి వెళ్ళి కావలసినన్ని కొట్టుకు తినకూడదా? 7 శావులే, బుర్ర మీద 2 వెంట్రుకలు మొలవగానే వికటవాదాలు నేర్చుకున్నావా అని ఇక మాట్లాడనివ్వలేదు. గోపాలానికి ఊళ్ళో ప్రాపకం కుదిరింది. తలచెడిన కొంతమంది స్త్రీలు ఆయన దగ్గర ఉపదేశం అవటానికి, కొందరు గీతా రహస్యంలో 2 ముక్కలు నేర్చుకోవటానికి వస్తున్నారు. ఊరంతా కూడా గోపాలం గారు మంచి వెత్త అని, వేదాంతి అని అనుకుంటున్నారు, కర్మిష్ఠి కూడా అని. కొన్ని రోజులకు ఆయనకు ఒక యజ్ఞం చేయాలని బుద్ధి పుట్టింది. కొందరితో ఆ విషయమై ముచ్చటించాడు. అంతా మహా బాగుందన్నారు. కార్తీక మాసంలో సప్తాహం చేయడానికి పూనుకున్నాడు. ఆ సంగతి 10 మంది రైతులతో చెప్పాడు. కొంతమంది తమ ఊళ్ళో కూడా సప్తాహం జరిగిందనే గౌరవం పొందాలని జయప్రదంగా జరుపుటకు పూనుకున్నారు. ఒక రోజున మా ఇంటికి వచ్చి మా తాతతో ఏమండోయ్ బాబుగారు, పెద్ద కార్యం తలపెట్టాను, అంతా సహాయం చేస్తేనే కానీ మీ దైవ కార్యం నెరవేరదు. రాత్రింబవర్లు నిద్రలేదు బాబు, ఆదుర్ధ వల్ల ఎలా నెరవేర్చుకుంటాడో రాముడు. మనదేముందిరా నాయన, అంతా వాడిదే అన్నాడు ముసలాయన. అంతేనే బాబు, మనమేమో చేస్తున్నామని తల మీద పెట్టుకుంటాం, కానీ మనం చేసేది అణు మాత్రం లేదు. అంతా రాముడిదే. ఎవరింట్లో పెళ్ళి ఇది రాముడి పెళ్ళి, వాడి పెళ్ళి వాడే చేసుకోవాలి. నేనల్లా ఈ పని చెయ్య అంటే ఆ పని చేయడమే. ఆయన దాసుని ఫలానా వారింటికి వెళ్ళి ఈ కార్యానికి ఒకరోజు ఖర్చు అడగరా అంటే అడుగుతా, అంతే నా పని. అవును కానీ నీవు అప్పులలో మునిగి ఉన్నావని విన్నాను. ఈ సమయంలో ఈ ఖర్చు పెట్టుకున్నావు, అవి ఎలా తీరుతావా? వాడే తీర్చుకుంటాడు. రామదాసు అప్పులు ఎవరు తీర్చారు? అర్ధరాత్రి వేళ హడావుడిగా వచ్చి అప్పులు తీర్చుకున్నాడా లేదా? బాబు, మనదేముంది, చేసేవాడిని నేనా? పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొకండుగాద పలుకగనేలా. అంతా వాడిదే, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అండాదండంబులు అంతా రామమయం. ప్రొద్దుపోతున్నది, వెడతా బాబు. ఒకరోజు ఖర్చు మీ మీద భారం ఏమంటారు? అంత భరించలేం నాయన, ఏదో తోచింది ఇస్తానులే. రామార్పణం, పోనీ ఒక బస్తా. సరే. ఏమండి గోపాలం గారు, సప్తాహం ఎందుకండి అన్నా నేను. దైవ ప్రీతి కొరకు. ఇంద్రులు దేవతలు కూడా సంతోషించి కర్తకు స్వర్గం ఇస్తారు అన్నాడు గోపాలం గారు. అయ్యో, ఎక్కడో మనకు కనిపించని ఇంద్రలోకంలో సర్వ సౌఖ్యములతోనూ వైభవములతోనూ తులుతూగుతూ రంభ తిలోత్తములతో సర్వసౌఖ్యం అనుభవిస్తూ ఉన్న ఇంద్రుడిని అమృతం తాగి ఆకలి దప్పులు లేక నిర్విచారంగా ఉన్న దేవతలను సంతోషపెట్టకపోతే నీ కళ్ళ ముందు మురుగు కాలువలలో పడి అన్నం లేక పుల్లాకులు నాకుతూ ఆకలితో అల్లాడిపోతున్న వాళ్లకు ఏమైనా అన్నం దొరికే సదుపాయం చూడరాదు? చీ ఇదేమి విధవ సంతరా? మాదిగలకును ఎలికలు యానాదులకును సంతర్పణ చేయమంటావు? వాళ్ళెంత పాపం చేసుకుంటేనో ఆ జన్మ ఎత్తారు, వాళ్ళ ముఖం చూడకూడదు. అవును, వాళ్లకు పెడితే దేవుడు సంతోషించడు. రోజు ఏ సంతర్పణ, ఏ బ్రాహ్మణార్థం
తగిలితేనో దిట్టంగా గొంతు వరకు తింటున్న వాళ్ళకే మళ్ళీ వారం రోజులు ఒళ్ళు కదలకుండా కూర్చోబెట్టి మేపాల కాబోలు అన్నాను. ఆయనకు కోపం వచ్చి, ఓరి విధవాయ, ఈ కాలంలో ఇంకా యజ్ఞాలు చేసి బ్రాహ్మణ సంతర్పణలు దాటిగా చేసి బ్రాహ్మణులను సంతోషపెడితేనే మీకు స్వరాజ్యం వచ్చేది. అసహాయవాదివి నీవు ఇలాగా అంటావే అని గట్టిగా అన్నాడు. సప్తాహం బోగట్ట చుట్టుపక్కలంతా కారు చుచ్చులాగా కమ్ముకొన్నది. ఎక్కడ చూసినా సప్తాహం బోగట్టాలే. చుట్టుపక్కలనే కాక ఇటు బందరు ఏలూరు దాకా, ఇటు వినుకొండ దొనకొండ దాకా పొక్కింది. వారం రోజులు నిశ్చింతగా భోజనం చెయ్యొచ్చు. అడిగేవాడెవ్వడూ లేడు. నరసారావుపేట నుంచి వచ్చేవాళ్ళు చిన్న మంచాలు తెచ్చుకున్నారు. ఏమో 2 మెతుకులు తిని ఆ వంటశాల దగ్గరే పడుకోవచ్చు అని వారి ఆశ. ఇక్కడ గోపాలం గారు ప్రయత్నాలు ప్రళయంగా చేశాడు. రైతులు తలా బస్తా వడ్లు కళ్ళాల్లోనే కొల్చారు. అవన్నీ తెనాలిలో ఫ్యాక్టరీకి పంపి బియ్యం చేయించాడు. కొంతమంది తలచెడ్డ స్త్రీలు ఆయనకు సహాయం చేయటానికి 10 రోజుల ముందుగానే వచ్చారు. పేలపిండి వేరే కొట్టారు. అటుకులు అది వరకే తయారైనవి. డబ్బు లేక నానా అవస్థ పడుతూ ఇంట్లో రేపటికి బియ్యం లేవు అనుకొని గోపాలం ఇల్లు ఇప్పుడు ఎలాగున్నదో వర్ణించడానికి వీలు లేదు. ఎవరింట్లో అన్నీ పప్పు బస్తాలుంటాయి, పంచదార బస్తాలు ఎవరింట్లో మనం చూస్తాము? వక్కలు కొబ్బరికాయలు వాళ్ళింట్లో దొర్లుతున్నాయి. రైతులంతా తలో చేయి వేసుకుంటే యజ్ఞశాల తయారైంది. ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు. తెనాలి స్టేషన్లో దిగి ఆ ఊరు రావాలి. గుర్రబళ్ళు, వంటెద్దు బండ్లు ఎక్కడా తెరిపి లేకుండా నడుస్తున్నవి. సప్తాహం మొదలెట్టకముందే గోపాలం భార్యకు పులిచేరు నాను కంటే చేయించాడు. ఎవరో ఒక అయ్య భార్యకు దేవుడి సొమ్ములో నుంచి నగలు చేయిస్తున్నావట అంటే దొంగతనమా ఏమిటి? పవిత్రమైన కార్యంలో పీటల మీద కూర్చునేటప్పుడు మెడలో పచ్చని సొమ్ము ఏదైనా లేకపోతే యజ్ఞం భగ్నమైపోదయ్యా అన్నాడు. అంతా నిజమే అనుకున్నారు. శాస్త్రంలో అలా ఉందేమో ఎవరికి తెలుస్తుంది? సప్తాహం రోజున గోపాలం భార్య పీటల మీద కూర్చున్నారు. భార్య మెడలో నానుకంటే దగదగా మెరుస్తున్నాయి. పార్వతీదేవిలాగా ఉందమ్మా అన్నది ఆమె. నేను అలాగే ఉంటా, 4 పెట్టుకుంటే అని గొనిసింది ఆమె కూతురు. సప్తాహం జరుగుతున్నది. రోజు బండ్లు దిగుతున్నవి. పాకలు వేరే వేయించారు. ఏ రోజుకు ఆ రోజు ఫ్యాక్టరీ నుంచి బియ్యం దిగుతున్నవి. భక్తులు ఖర్చు భరించుకుంటున్నారు. సరిగా 2 జాములకు గోపాలం దాసు గారు పంగనామాలు దిద్ది సప్తాహానికై కొన్న బరంపురం పట్టుతా తాప్త జరీ కనబడేటట్టు కుచ్చెళ్ళు పోసి కట్టుకొని వెండిపళ్ళెం చేతబట్టుకొని మరో బరంపురం తాప్తా పైన వేసుకొని నృత్యం చేస్తూ వీధుల వెంట తిరుగుతారు. భక్తులు వెనుకనే మృదంగాది వాద్యములతో నడుస్తారు. అట్టి సమయంలో ఆయనను చూస్తే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానులు జ్ఞప్తికి వస్తారు. భక్తిచే ఆయన తన్మయత్వం పొందుతాడంటారు. వెండి పళ్ళెం చేతిలో నుంచి మటుకు జారదు. వీధిలోకి అంతా చూడటానికి వస్తారు. ముసలమ్మల కన్నీళ్లు పెట్టుకొని నాయనా నా చిన్ని కృష్ణుడమ్మ, సాక్షాత్ కృష్ణుడే అంటారు. కొంతమంది బియ్యం ఇస్తారు. కొందరు వెండి పళ్ళెంలో రూపాయల కాసులు వేస్తారు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, బాబు, ఈ గోపాలదాసు మళ్ళీ ఆ నారద స్వరూపం సుమండి, కారణపురుషుడు, దీక్షా కంకణం కట్టుకున్న అన్నాళ్ళు భోంచేయడట. అవును, భోంచేయడండి. ఏదో పూటకు సేరు పాలు, కొబ్బరి ముక్కలు, బత్తాయికాయలు తిని ఉంటాడట అన్న. మరేనండి, మన 1 గంట భోజనం ఆలస్యమైతే గిలగిలలాడతాం. మహిమ సుమండి. ఆయనకు పంచముఖ ఆంజనేయులు ప్రత్యక్షం కూడానట. మహిమ అంటారా? కావచ్చు. తొట్టి స్నానం కూడా చేయిస్తే తీరిపోతుంది అన్న. దగ్గరలో హై స్కూల్ విద్యార్థులంతా హోటళ్ళలో 7 రోజులు రాము అని చెప్పారు. నాగాలు వల్ల వచ్చే డబ్బు ఎందుకైనా వస్తుంది. గోపాలం గారు చల్దీ అన్నాలకు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు రావటం వల్ల యజ్ఞశాల కలకలలాడింది. కొంతమంది వడ్డెన అందుకున్నారు. మరికొందరు భోంచేస్తున్న వాళ్లకు ఉల్లాసం నిమిత్తం శ్రావ్యంగా పాడారు. ఆడవాళ్ల పంక్తికి ప్రత్యేకంగా విద్యార్థులు వడ్డించారు. ఒకడన్నాడు, అరే, ఆ మూల
మిలిన్స్ డబ్బా మీది బొంబలాగుందిరా ఒకతే. సరే కొంచెం కనిపెట్టి వడ్డించు అన్నాడు అతని స్నేహితుడు. నరసారావుపేట వాళ్ళు సప్తాహం కోలాహలంగా జరిగింది అన్నారు. చాట కొట్టిందాకా ఉండి వెళ్ళిపోయారు. అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు గోపాలం భార్య అన్నది, కాసుల పేరు బంగారు వడ్డానం కూడా చేయిస్తే తీరిపోయేది కదా, తొందరపడతావేమీ వేర్రి బాగులదానా. అప్పు తీరి 200-300 చేతుల్లో పడ్డాయి. సప్తాహం కాగా రెండేండ్లకు సరిపోయే గ్రాసం కూడా ఇంట్లో ఉంది. ఇంతలో 2వ యజ్ఞానికి ప్రయత్నం చేస్తాను. ఈ దఫా గట్టి కాసుల పేరు వడ్డానం మురుగులు పోచీలు చేయించకపోతేనే నేను ఊరుకోను. దైవేచ్ఛ ఎలాగుందో తెలియ అన్నాడు గోపాలం గారు. కథ సమాప్తం. మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం.